వైఎస్ఆర్ పార్టీ ఎంత కఠినమైన శిక్షలలో లేకపోతే ఏమో నాకు తెలియదు, కానీ నేను ఆ రోజు ధైర్యంగా ఉన్నానంటే మీ వల్లనే. అది కూడా చెప్తున్నాను, ఎక్స్-ఎమ్మెల్యే గారు ఎవరు చేయని పని చేశాడు. చక్కగా మా ఇంట్లోకి వచ్చాడు. కానీ ఆ రోజు నేను అనంతపూర్లో ఉన్నాను. నాకు న్యూస్ తెలుస్తానే నా మనసులో ఒకటే వచ్చింది, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా పరిస్థితి అని ఆలోచించిన. సరే, నా భార్య ఫోన్ చేసి నువ్వు తిరిగి రావాలనింది. సరే బయలుదేరి వచ్చినా, కానీ మనసులో ఏముంది ఏమన్నా చెప్పగలరా ఎవరన్నా? నా మనసులో ఏముంది వస్తూ వస్తూ తెలియదు మీకు? ఏముండిందో తెలియదా? ఏంటి నా పరిస్థితి, ఎలా వాడిని ఫేస్ చేయాలా, వాడిని ఎట్లా మేము ఎదుర్కోవాలనే సమస్య ఇక్కడ వచ్చింది. కానీ దేవుడు రూపంలో ఉండే మీరు 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 నేను ఇంటికి చేరుకోగానే వేలకు మంది ఉన్నారు. నాకు రెండే ఆప్షన్లు, ఒకటి ఊరు వదవాలా, లేకపోతే వాని దగ్గరికి పోవాలా. మూడో ఆప్షన్ ఏది? మూడో ఆప్షన్ చెప్పు. పైకి పోవాలా, కరెక్ట్ చెప్పినాడు. మరి ఈ ముందు బర్త్డే చేసుకున్నారంటే మీ వలన ఈ ముందు నేను బర్త్డే చేసుకుంటున్నా. నేను ఒకటే చెప్తా, నన్ను ఎప్పుడు అంటారు తిడతాడు తిడతాడు తిడతాడు. ఏంటికి తిడతానయ్యా? మీరందరూ ఉన్నారే, ఒక్కటే అడుగుతా, మీరందరూ మీ ఊళ్ళో పుట్టినారు, ఇంతవరకు మీ ఊరికి ఏమన్నా చేసినారా? ఏం చేసినారా? కోళ్ళు పెట్టినాడు, అడ్డు చెట్లు పెట్టినాడు, కరేపాకు పెట్టినాడు, ఊరికి ఏమన్నా చేసినావా? చేయలే. ఇప్పుడే ఎవరో చెప్తారు పైన నేను ఒక్కటే గెలిచినా అని. మున్సిపల్ చైర్మన్ గా నేను ఒక్కటే గెలిచినాను అన్నారు. ఎవరి వల్ల గెలిచినా? మీరు. ఎందుకు? నేను మీతో ఒకటిగా ఉన్నాను కాబట్టి నన్ను గెలిపించినారు. రేపు సర్పంచ్ ఎలక్షన్లు అన్నీ వస్తున్నాయి. దయచేసి డబ్బులతో గెలవలేరు, మంచితో గెలుస్తారు. నేను చెప్తున్నా, ఎవరికన్నా రాజకీయంలో ఉండాలనే ఉద్దేశం ఉంటే రేపు నుంచి ప్రజల్లో ఉండండి. ప్రజల్లో ఉంటే ప్రజలు మనం కాపాడతారు. సరే, ఎలా మహానాడు ఉంది 27, 28, 29. మీరు ఎవరన్నా మహానాడు పోదలిస్తే దయచేసి ఏ ఊరు ఆ ఊరు ఎంతమంది కావాలా, ఎన్ని బస్సులు కావాలని తెలియపరిస్తే తప్పకుండా మేము అరేంజ్ చేస్తాం. అలానే నేనైతే ఇప్పుడు మీకు రుణపడి అయితే ఉంటాను. మీ రుణం తీర్చుకోవాలంటే ఒకటే, నాకు ఎల్లకాలం మీతో ఉండాలా. లేని పరిస్థితుల్లో నాకు అదే గతే. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, మీరంతా మీరు చేసుకోవాల్సిందే. ఊర్లో తిరగండి, ఊర్లో పలకరియండి. లేని పక్షాల్లో అంత ఈజీగా ఉన్నది ఎలక్షన్. సరే, కాలాతీతమైంది, చెప్పేది ఏముండదు, మీకు అన్నీ తెలుసు మనం ఎలా ఉంటాం. మరి తెలుగుదేశమో యా పార్టీలో ఏమో తెలియదు, కానీ ఒక పెద్ద కుటుంబం. మనం తాడిపత్రి కాన్స్టిట్యున్సీ అంటే ఒక పెద్ద కుటుంబం. దేవుడిచ్చిన వరం, మా కుటుంబానికి మీరు దేవుడిచ్చిన వరం ఎప్పటికీ మరవం. ఎందుకంటే 52 నుంచి ఈ రోజు 25 వరకు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది ఎవరంటే మీరే, కార్యకర్తలు. నేను చాలా మందిని కార్యకర్త అనుకుని మా బంధువులు అనుకుంటుంటా.
ఎందుకంటే మాకు బంధుత్వం లేదు. ఏదో జూటూరులో ఉన్నాము కానీ నాకు బంధువులు అయితే యావత్ తాడిపత్రి కాన్స్టిట్యూన్సీ ప్రతి ఒక్కడు నా బంధువుని ఎప్పుడు తలుస్తానో. దయచేసి అక్కడ అన్నము అరేంజ్ చేసినాం. ఇంకా ఎవరైనా బ్లడ్ క్యాంప్లో ఇవ్వాలంటే పోయి ఇచ్చిరండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మే 23, 2019 ఎవరు మీ అందరి చెప్తున్నది ఒక విలువ కారణంగా పాలన మొదలైంది. ఎవరన్నా మన మనమన్నాన్ని కుదరలేదు. ఆయన నాటకం లేదు, దేని ఎత్తడం లేదు. అలా ఆయన మీరందరూ ప్రతి ఒక్కరు ఏమి లెక్క చేయకుండా కష్టపడుతున్నా తిరిగి 2024లో ఏం చేశారు? 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 165 ఇల్లు తిరిగారు, 3 ఊళ్ళు తిరిగారు. తెలిసిన వాళ్ళు మాట్లాడారు, ప్రభుత్వం మాట్లాడారు, రాష్ట్రం 10,000 కలిగితే ఒక వేగంగా ముందు రైలు పట్టాల తప్పదు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. అవునా కదా? ఆయన మన ముఖ్యమంత్రి పక్కన పెడితే ప్రతి రైతు బాగుండాలా, ప్రతి ఊరికి నీళ్ళు పోవాలా, ప్రతి ప్రాంతానికి నీళ్ళు చేయాలా, ప్రతి రైతు బాగుండాలని చెప్పి ఇది వల్ల పోరాటం పెట్టారు. ఇది పక్కన పెట్టాలంటే యువత వారికి ముందుండాలా. రాబోయే కాలంలో యువత అయితే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకు బాగుండాలంటే ఊరు బాగుండాలంటే వాళ్ళ గోపం చెప్పి ఒక టెక్నాలజీ పార్టీ చెప్పి మొదలు పెట్టారు. చాలా మంది ముందుకు వస్తున్నారు. ముందుకు వచ్చి రాజధానిలో వచ్చాడు కానీ మనల్ని మర్చిపోయాడు కాదు. ఏ విధంగా మర్చిపోయాడని చెప్పి అదేవిధంగా రాబోయే కాలంలో మన రైతు మిత్రులకి అన్నదాత మొదలు పెట్టబోతున్నాడు. ఆకలిస్తే అన్నం లేని వారికి 5 రూపాయలకే అన్నదానికి మొదలు పెట్టాడు. అదేవిధంగా ఎప్పుడు దీని విధంగా రాబోయే కాలంలో ఇప్పటికే అనౌన్స్ చేశాడు 16,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మెగా ఇవన్నీ బాగున్నాయి. ఇందాక మా రంగాడు వచ్చి రంగాన్ని కేసు తీస్తానన్నాడు, కానీ ఇంతవరకు ఏం చేయగలన్నాడు. నేను ఈరోజు చెప్తున్నా, ఎవరు వచ్చినా ఎవరు లేకపోయినా ఖచ్చితంగా నేను ఎక్కడుంటే మీ వల్ల కృషి చేసి మీకోసం చాలా మంది మీద తప్పుడు కేసులు పెట్టారు, జైలు పంపించారు. నేను కూడా ఉన్న దానిలో అందరూ
ఇంతపైన బాగా చేసేటప్పుడు గుర్తుందో నా ఇంటి పైన కానీ నేను చెప్తున్నాను ఈరోజు ఆ రోజు నేను రోడ్డు పడ్డా కానీ ఇంటికి వచ్చేటప్పటికి ఆ చూడగానే మీరే నా ధైర్యం మీరే నా బలం అదేవిధంగా ఖచ్చితంగా మరొకసారి తెలియజేస్తున్నా ఎప్పటికీ ఎల్లప్పటికీ నేను అందరికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను చూసా గత 5 సంవత్సరాలు ఎంత కష్టపడుతున్నా ఎంత నష్టపడుతున్నా ఎవరేమనుకున్నా మీతో వినేస్తున్నారే తెలుగుదేశం పార్టీ ఉంటుందే తెలుగుదేశం ఆ ధైర్యమే నా సంవత్సరం చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మరి తొందరలో మనకి 27 మహారాష్ట్ర ఖచ్చితంగా మన మంత్రులు పోతారు. మీలో ఎవరైనా వచ్చేవాళ్ళంటే ముందుగానే మనం ప్రేమిస్తే మీకు ఏమైనా పోయేదానికి అవకాశం ఉంటుంది, సులభంగా ఉంటుంది. సో దయచేసి వచ్చేవాళ్ళు ఉంటే పేరు ప్రమాణం చేసుకోమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమాజానికి మీ అందరికీ ధన్యవాదాలు. తొందరలో కలుసుకుందాం. మీకు కూడా మీ సమస్య ఉన్నా కూడా ఎప్పుడైనా మీరు